ఇక్కడ మనల్ని ఏం అబ్జర్వ్ చేయమంటున్నారు అంటే 7/12 ఇచ్చాడు, 2m+10 అని ఇచ్చారు. సో m వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ 7/12 ఉంది కాబట్టి దీన్ని కూడా 7/12గా రాసుకుందాం. ఇక్కడ రాసుకుంటే 7/12 ఇప్పుడు రివర్స్ చేసి రాసుకున్నప్పుడు ఏమైందంటే పవర్కి మైనస్ వస్తుంది ఇంటూ మళ్ళీ ఇది యాస్టీస్గా ఉంది కాబట్టి దీన్ని చేంజ్ చేసేది ఏం లేదు, యాస్టీస్గా రాసుకుంటాం. ఇక్కడ కూడా మళ్ళీ రివర్స్ చేయాలి కాబట్టి 7/12 హోల్ పవర్ -16 దట్ ఈక్వల్ టు 7/12 2m+10. సో ఇది యాస్టీస్గా రాసుకుంటాం. ఇప్పుడు అన్నీ చూడండి, అన్నీ 7/12 ఉన్నాయి కాబట్టి మనకు ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే a⁴m ఇంటూ a⁴n ఈక్వల్ టు a⁴m+n అన్నట్టు. సో అంటే 7/12 హోల్ పవరు ఇక్కడ అన్నిటిని కూడా యాడ్ చేయాలి. +8 -16 దట్ ఈక్వల్ టు 7/12 హోల్ పవరు 2m+10 అని. ఇప్పుడు బేసిస్ ఈక్వల్ అయితే పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దీన్ని సాల్వ్ చేస్తే ఏమైందంటే మనకి -13 వస్తుంది ఈక్వల్ టు 2m+10 అన్నట్టు. అప్పుడు 2m ఈక్వల్ టు రెండింటి చేస్తే 23 -23. అప్పుడు m ఈక్వల్ టు ఏమైందంటే -23/2. దట్ ఈస్ ద ఆన్సర్.